క్రైస్తవ సేవకుల పరిస్థితి గమనించినప్పుడు యేసుక్రీస్తు అంత్యదినాలలో మనుషులు ఎలా ఉంటారో చెప్పిన లేఖనం గుర్తుకు వచ్చింది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఈ ప్రేమ చల్లారే స్థితికి క్రైస్తవులు కూడా వచ్చేశారు. పాస్టర్ల మధ్య గొడవలు, సంఘాల మధ్య విభేదాలు, వారి సిద్ధాంతాలతో ఏకీభవించని వారిని అబద్ధ బోధకులు అని నిర్ధారించడం, జనబలంతో ట్రోల్స్ చేయటం, కౌంటర్ వీడియోలు చేయటం మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ చేస్తుంది ఎవరో కాదు, బైబిల్ని పట్టుకుని మతాన్ని ఫాలో అవుతున్న క్రైస్తవులే. క్రైస్తవ మార్గం ప్రేమ లేని స్థితికి వచ్చిందనడానికి ఇప్పటి రోజులను చూస్తే అర్థమవుతుంది. ఒకప్పుడు గుడిసెలో సేవ చేసే సేవకుడు, బిల్డింగ్ లో సేవ చేసే సేవకుడు ఇద్దరూ సమానమే. ఇప్పుడు సేవకుడు కలిగి ఉన్న జనాలను బట్టి, వస్తున్న కానుకలను బట్టి, మెయింటైన్ చేస్తున్న హై లో ప్రొఫైల్స్ ని బట్టి చిన్న పెద్ద సేవకులనే తేడాలు వచ్చాయి. పెద్ద చర్చ్ ఉండి పెద్ద జనసందోహం ఉంటే ఆయన మాత్రమే దేవుని సేవకుడు. చిన్న సేవ, చిన్న చర్చి అయితే ఆయన శక్తి లేని దేవుని సేవకుడు. ఇలా ఎన్నో విషయాలను నేరుగా నేను చూసిన విషయాలను మీకు చెప్పడానికి చాలా ఉన్నాయి. మీరు కూడా ఈ పరిస్థితులు చూస్తూ వస్తున్నారు. క్రైస్తవుల మధ్య అపవాది విభేదాలు తీసుకువస్తున్నాడు అని మనం గ్రహించడం లేదు. వాడు క్రైస్తవుల ఐక్యత చెడగొడుతున్నాడు. అలా చెడగొట్టడానికి వాడు బైబిల్ పట్టుకున్న వారినే వాడుకుంటున్నాడు. క్రైస్తవులం అని చెప్పుకుంటున్న వారినే వాడుకుంటున్నాడు. క్రైస్తవుడు అంటే సహోదర ప్రేమ చూపించగలిగిన వాడు, ఇతరులను ప్రేమించగలిగిన వాడు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరము క్రీస్తులో భాగమై ఉన్నాం. అందరం సహోదరులం. ఇతర క్రైస్తవ సహోదరుల్ని మనం ప్రేమించలేకపోతున్నాం అంటే మనలో ప్రేమ లేదు అని అర్థం.